లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ ఉదయకాల దేవుని వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఉదయకాల సమయంలో లోకాసు వార్త 24వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుతాను, చూడండి. ఆదివారం తెల్లవారుచుకున్నాడు ముందర వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహం వారి కనపడలేదు. ఇందుని గురించి వారికి ప్రకాశం ధనికులు వారి యొద్ద నిలబడి వారి భయపడి వారి ముఖములు నేలను మోపి ఉండగా, వీరు మరి సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేపబడవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని వారితో ఇప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకునేది. దేవుడు ఇచ్చిన లేఖన భాగములను అనేకుల్లో దీవించి ఆశీర్వదించునగాక. యేసు ప్రభు గారి పునరుద్ధానం గురించి మరి లోకమంతా కూడా తెలుసుకోవాల్సి ఉంది. లోకంలో ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నారు. ఎందుకంటే మరి పునరుద్ధానంతో మన జీవితం అనేది ముడిపడి ఉంది. పునరుద్ధానం లేకపోతే మన జీవితమే శూన్యం అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి పునరుద్ధాన శక్తిని ఈ లోకంలో ప్రతి మానవుడు అనుభవిస్తాడు. అది మరి తీర్పు మనుషులు రెండు రకాలుగా పునరుద్ధానం అవబోతున్నారు అనే విషయం అనేది దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. యోహాను సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రతి మనుషుడు కూడా మరి పునరుద్ధానాన్ని కలిగి ఉంటారు అనేది చెబుతుంది. 5వ అధ్యాయము 27వ వచనం. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీసుటకు అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదరు. కాబట్టి మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం పరిశుద్ధుల కొరకు, రెండవ పునరుద్ధానము పాపులైన మనుషుల కొరకు ఉంది. కాబట్టి సత్యాన్ని లోకంలో ఉన్న వారు ఎవరైనా సరే, ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఏ దేశానికి చెందిన వారైనా ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానం ఉంది అని తెలుసుకోవాలి. తర్వాత పునరుద్ధానం ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం ఏం చూపిస్తుందంటే లోకములో ఉండే ప్రతి మనుషుడు కూడా పునరుద్ధానం కాబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరి క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం, ఆయన అందరికంటే మొట్టమొదటి పునరుద్ధానుడు ఆయనే, పునరుద్ధానమైనటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన పునరుద్ధానంలో దాగి ఉన్న ఆశీర్వాదములు ఏంటి అనేది మనం ఎరగాలి. తెలుసుకుంటే గనక అప్పుడు మన పునరుద్ధానం ఏమై ఉండబోతుందో అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. క్రీస్తు పునరుద్ధానము, ఆ పునరుద్ధానంలో దాగి ఉన్న కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు, దీవెనకరమైన విషయాలు ఉన్నాయి. అవి మనం ఈ పూట ధ్యానిద్దాం. తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మన పునరుద్ధానాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ మన పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఈ బ్రతికించిన అనే పదం ఏంటిదంటే పునరుద్ధానం. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడుగా ఉన్నాడు. దీనికి అందరూ ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే జన్మ, కర్మ, పాపములు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. కాబట్టి లోకంలో పుట్టిన ఏ మనుషుడైనా సరే వాళ్ళు పాపులే. జన్మతః పాపులమే, కర్మతః మనం పాపులమే. కాబట్టి ఈ పాపము నుండి విడిపించి పాపములో నుంచి మనం పునరుద్ధానం కావాలి అన్నమాట. అందుకనే మరి కీర్తన పుస్తకం 40 అధ్యాయంలో దావీదు ముందుగానే తను ఏమై ఉన్నాడో గుర్తించాడు. కాబట్టి 40 అధ్యాయం అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయనను పైకెత్తము అన్నాడు. పైకెత్తాను అంటాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును అంటాడు. అంటే తన పాపములు బట్టి తను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడు అనేది ఇక్కడ రాశాడు అన్నమాట. అవును, మరి ఆ స్థితిలో నుంచి రాగటానికి గల కారణం దేవుని యొక్క ఏర్పాటు అది అన్నమాట. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నుంచి మనం గనక గమనించినట్టయితే అక్కడ మన కోసం ప్రభు ఏం చేశాడని చూద్దాం. 10వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, అయితే విశ్వాసం మూలముగా నీతి ఎలాగూ చెప్పుచున్నది, ఎవడును పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు లేక ఎవడును అగాధములో నుండి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయములో అనుకొనవద్దు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన కోసము మరి మనం పాతాళ కోపంలో ఉన్నటువంటి మనలను, నాశనకరమైనటువంటి గుంటలో పడిపోయినటువంటి మనలను, మరి దిగిపోయినటువంటి మనలను పైకి తీసుకురావటానికి మనకు ఒకరు కావాలి. కాబట్టి అందుకనే పరలోకానికి వెళ్ళి క్రీస్తుని ఎవరు ఈ లోకానికి తీసుకొస్తారు, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని పైకి ఎవరు తీసుకెళ్ళగలరు అనేది అక్కడ మరి పౌలు యొక్క అభిప్రాయం అంటే పునరుద్ధానం గురించినటువంటి అభిప్రాయం అన్నమాట. కాబట్టి మరి నిజంగా దేవుడు మరి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన కారణమే ఇదై ఉన్నది. ఏంటంటే ఆయన మనల్ని ఈ నాశనకరమైన మరి గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుంచి పాప బంధకాలతో బంధించబడి అగాధ కోపంలో నాశనానికి జోగాడుతున్న ఈ లోకంలో ప్రతి ఒక్కని యొక్క జీవితం కొరకై దేవుడు ఈ లోకానికి మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానంలో కనపడేటువంటి దివ్యమైనటువంటి ఆశీర్వాదం ఏందంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో నుంచి చదువుతున్నాను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుడిని లోకానికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది. మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానంలో దేవుడు మన కోసము నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలోంచి మరి నాశనానికి సిద్ధమైనటువంటి మన జీవితం నుండి దేవుడు మనల్ని పైకి తీసుకురావడానికి ఆయన ప్రేమను సాధనముగా వాడుకున్నాడు. ఆయన ప్రేమను సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ లోతు, ఎత్తు, వైశాల్యం, పొడవు ఎవడు కొలవలేడు. చాలా మంది వాళ్ళ పాపమును బట్టి, అపరాధమును బట్టి వారిలో ఉన్నటువంటి పేరుకొనిపోయినటువంటి కులపిచ్చి, మత పిచ్చి, తర్వాత ఈ పిచ్చిలో పడిపోయి శ్రేష్టమైనది, ఉన్నతమైనది, మరి బహుమానంతో కూడినది, జీవంతో కూడినటువంటి నిరీక్షణ పోగొట్టుకుంటున్నారు చాలా మంది. అజ్ఞానం, వారిలో ఉన్న అజ్ఞానం అలా చేస్తున్నామంటే చాలా సార్లు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకనే మనం ప్రార్థనకు కూడుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ దేవుడు మనకి ఏ యోగ్యత భాగ్యం లేనటువంటి మనకు దేవుడు ఈ ఆధిక్యత ఇచ్చాడు. క్రీస్తు ప్రేమ ఎంత కాకపోతే ఎంత అయినా మనం తెలుసుకోగలిగాం. కాబట్టి మనలో ఉన్న మూర్ఖత, పాపము, దుష్టత్వము, శాపగ్రస్తమైనటువంటి విషయాలు మనలో నుండి తొలగిపోయినాయి. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి క్రీస్తు పునరుద్ధానము మన కోసం, మన పాపముల కోసం, మన అపరాధముల కోసం, మన నాశనకరమైన పరిస్థితుల కోసము ఆయన ఈ లోకానికి, దైవ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మన అగాధములోకి ఆయన దూరి, మన పాపములోకి ఆయన వచ్చి మనల్ని పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు అన్నమాట. కాబట్టి ఇది ఎవరి వల్ల కాదు, ఇది ఒక దేవుడి వల్లే చేయగలడు. దేవుళ్ళు అనబడిన వారు అని పిలుచుకునేటువంటి వారు ఈ పని చేయలేరు. ఒక దేవుడికే సాధ్యం ఇది. అందుకని దేవుని వాక్యం అంటాడు, మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం అంటాడు. ఏమంటాడు తెలుసిన? నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను జీవించువాడని, మృతుడునై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఈ యొక్క లోకం యొక్క తాళము చేతులు నా స్వాధీనములో ఉన్నవి. చూసావా? ఆయన సార్వభౌమత్వం ఎంత గొప్ప తన మాట ద్వారా ఆయన వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి అంతేకాదు, యోహాను సువార్త 5:24లో కూడా నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని దేవుని వాక్యం ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మరణములో నుండి జీవములోకి ఆయన ప్రేమ ఏం చేసిందంటే, మరి పాపము నుండి విడిపించింది, మరణము నుండి విడిపించింది, తీర్పు నుండి విడిపించింది, నాశనకరమైన స్థితిలోంచి దేవుడు మన ప్రేమ విడిపించాడు. తర్వాత అంధకార క్రియల్లోంచి విడిపించాడు, మరి సాతాను బంధకాల్లోంచి విడిపించాడు, తర్వాత ఉగ్రత నుంచి తప్పించాడు. ఆయన ప్రేమ మనల్ని ఎక్కడో అగాధంలో పడిపోయిన మనల్ని పైకి తీసుకొచ్చిందన్నమాట. అందుకని దేవుని వాక్యంలో ఉంది, ప్రేమ మరణమంతా బలమైనది అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన మరణించాడు, కాబట్టి ఆయన ప్రేమ చూపించాడు, కాబట్టి మన మీద ఆయన మన కోసం మరణించాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజున చాలా మంది అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి వారు, మరి కుల పిచ్చిలో ఉన్నవారు, మత పిచ్చిలో ఉన్నవారు, ఆచార సంప్రదాయాల పిచ్చిలో ఇరుకొని పోయినటువంటి వారు ఆయన ప్రేమ యొక్క విలువ తెలియలేదు. కానీ ఒక దినం తెలుసుకుంటారు. ఒక దినాన ఆయన ప్రేమలో ఉన్న శక్తి ఏంటో ఒక దినం ఖచ్చితంగా తెలుసుకుంటారు. అంటే ఎందుకంటే మానవుడికి మరణం లేదు కదా, మానవుడు చనిపోవటానికి వీలు లేదు. దేవుడు మానవుడు సావటానికి చేయలేదు, నిరంతరం జీవించాలి. వాడు పరలోకంలో అయినా నిరంతరం జీవిస్తాడు, లేకపోతే పాతాళంలో పడినా కానీ నిరంతరం జీవించాలి. మానవునికి మరణం లేదు. అన్ని జీవరాశులకి వాటికి మరణం ఉంది, తర్వాత అవి మట్టిలో కలిసిపోతాయి, కానీ మానవుడు అట్లా కలిసిపోడు. కాబట్టి దేవుని ప్రేమ పాతాళంలో పడిన తర్వాత అర్థం చేసుకుంటాడు, బాగా అర్థమైంది. అప్పుడు బాగా అర్థమైంది. అర్థం కాకుండా ఏది ఉండదండి, అర్థం కాకుండా ఏముండదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో నువ్వు నేను సావుకు తలికి తెలుసుకోవాలి. మనం చచ్చిపోయిన తర్వాత తెలుసుకున్న ప్రయోజనం లేదండి, ప్రయోజనం ఉండదండి. ఆయన ఎందుకు మరణించాడో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఎలా దేవుడో, ఆయనలో ఉన్న పునరుద్ధాన శక్తి బలం ఏంటో మనం చచ్చిపోయిన తర్వాతగా తెలుసుకునేది. మనం సావు తలికే మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు ఆ గొప్పతనం అనేది నీకు ఉపయోగపడిద్ది. అది కొద్దిగా ఉపయోగపడిద్ది. చనిపోయిన తర్వాత తెలుసుకుంటే ప్రయోజనం లేదు. కానీ పాతాళంలో పడిన ప్రతి ఒక్కడు కూడా ఆయన ప్రేమ ఎంత గొప్పదో పాతాళంలో పడి ఏడుస్తారన్నమాట. అప్పుడు ఏడ్చేటప్పుడు అర్థమైంది ఆయన ప్రేమ ఏంటో. కానీ మనం దేవుని స్తోత్రం, మనం సాగు తలికే ఆయన ప్రేమ ఏందో మనం తెలుసుకోగలుగుతూ వచ్చాం. దేవుని స్తోత్రం కనుక. కాబట్టి ఆయన ప్రేమ మరణములో నుండి జీవములోకి దాటించింది అనమాట ఆయన ప్రేమ. కాబట్టి ఆయన పునరుద్ధానుడైనందున మరణములోంచి దేవుడు మనల్ని జీవులకు దాటించే శక్తిని ఆయన పొందుకున్నాడు అన్నమాట. రెండవదిగా మనం చూస్తే, మరి ఇక్కడ దేవుని వాక్యంలోంచి మనం చూస్తే ఆయన ఇక్కడ లేడు అనే పదము ఏమని జ్ఞాపకం చేసిందంటే, ఆయన లేడు అంటే తిరిగి లేచాడు అని అర్థం అన్నమాట. ఆయన ఇక్కడ లేడు అంటే తిరిగి లేచాడు. వాళ్ళు మృతుల్లో ఎదుగుతున్నారు పోయి. ప్రభు చెప్పాడు, నేను మృతుల లోకంలో ఉండను, నేను మృతుల్లో మీరు నన్ను కనుగొనరు, నేను సజీవుడును, మీరు మృతుల్లో వెతికితే ప్రయోజనం లేదని ముందుగానే ప్రభు చనిపోకముందే పలుమార్లు వాళ్ళకి చెప్పితే వాళ్ళకి అర్థం కాలేదు. మళ్ళా పోయి మృతుల్లో దేవుని ఆడుతున్నారు. అయితే ఇద్దరు దేవదూతలు వచ్చి, ఆయన ఇక్కడ లేడు, మీరు మృతుల్లో వెతికితే ఆయన కనపడడు, ఆయన సజీవుడై తిరుగుతున్నాడు, వెళ్ళి చూడండి అని చెప్పేసి అన్నారు.
అట్లాగనే దేవదూతలు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు వెళ్ళి తిరిగి చూస్తే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన అందరితో మాట్లాడుతూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఓదారుస్తూ కనపడ్డాడు ఆయన. కాబట్టి ఆయన పునరుద్ధానం రెండోదిగా మనం ఆయన మృతుల్లోంచి పునరుద్ధానం ఆ విధానం ఏం చూపిస్తుందంటే, ఆయన ఇక్కడ లేడు అనే పదం ఏం చూపిస్తుందంటే ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని అర్థం. ఆయన తిరిగి లేచాడంటే అర్థం ఏంటంటే పునరుద్ధానుడు అయ్యాడు అని అర్థం. పునరుద్ధానం దేనికోసం అంటే దేవుని వాక్యంలోంచి రోమి రాసిన పత్రిక 4వ అధ్యాయము రోమా 4:24-25 చదువుతాను, మీరు చూడండి. చక్కగా ఇక్కడ ప్రతి పదానికి బైబిల్లో ఆన్సర్ ఉందండి. ప్రతి ప్రధాని ఆన్సర్ లేనిటువంటి విషయమే లేదు. దేవుడు ఏ పని చేశాడో ప్రతి దానికి ఆన్సర్ ఉంది బైబిల్లో. చదవాలైతే బైబిల్ చదవాలా, విశ్వాసంతో చదవాలా, నమ్మకంతో చదవాలా, పరిశుద్ధతో చదవాలా, ప్రార్థనా పూర్వకంగా చదవాలా. అప్పుడే నీకు అర్థమైంది, లేకపోతే అది అర్థం కాదు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే రోమా 4:24 చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసమును ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై తిరిగి లేపబడెను. మన నీతిమంతులుగా తీర్చబడుటకై తిరిగి లేపబడెను. పునరుద్ధానములో ఉన్నటువంటి రెండవ దివ్యమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నీకు నాకును నీతిని ప్రసాదించడానికి. ఎందుకంటే మన మూల పురుషుడైనటువంటి ఆదాము నీతిని కోల్పోయాడు, ఆజ్ఞ అతిక్రమించి నీతిని కోల్పోయాడు. ఆయన పాపం మనందరికి చుట్టుకుంది. ఈ రోజున మనం నీతిమంతులంగా ఏ ప్రయత్నం చేసి కూడా చేసుకోలేదు. చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నీతిమంతుడు కావటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మనకు మనంగా నీతిమంతులం కాలేం, మనకు మనంగా నీతిని సంపాదించుకోలేం, మనకు మనంగా నీతిగా తీర్చబడలేం. మనం నీతిగా తీర్చేటువంటి దేవుడు క్రీస్తు పునరుద్ధాన శక్తి మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేయగలదు. కాబట్టి క్రీస్తు పునరుద్ధాన శక్తి నీతిమంతుడిగా నేను చేయగలదు అన్నమాట. ఇంక ఈ లోకంలో ఏ శక్తి కూడా ఈ శక్తి ఎదుట దేనికి పనికి రాదు. అంటే 100% సవాల్ ఇది అన్నమాట. దాంట్లో తేడా, దీంట్లో తేడా లేదన్నమాట. కాబట్టి ఆయన పునరుద్ధానము రెండవదిగా మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే నీవు నేను మనమందరం కూడా మనం పాపము తొలగించబడి నీతిమంతులుగా మనం చేయబడుతూ వచ్చామన్నమాట. అందుకని రోమియో రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే 5వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాము. మరియు అపరాధములను విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించాను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలినో అలాగనే జీవమును కలుగుటగే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ అపరిమితంగా కృప అపరిమితంగా విస్తరించను అనంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా అన్నమాట. చూసావా, మనము ఆయన యందు ఏమోగా నీతి అగునట్లుగా. కాబట్టి మనకు మనంగా నీతిమంతులు కాలేము అన్నమాట. మనం నీతి సంపాదించుకోవాలి. ఈ రోజున లోకం అంతా కూడా ఏముంది, ఇలా చేస్తే నీతిమంతులం అవుతాం, అలా ఉంటే ఇలా ఉంటే, అవి చేస్తే ఇవి చేస్తే చెయ్యి లాస్ట్కి నువ్వు నష్టపోతావు. అంతే, నష్టపోతావు. నేను చేసినా కానీ నాకేందని నా మనసులో ఇది లేదు అది లేదని చెప్పేసి ఏడుస్తావు నువ్వు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పునరుద్ధానంలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే దాని అర్థం ఏంటంటే మన పాపములు క్షమించబడ్డాయి, మనల్ని నీతిగా కడిగాడు, నూతన పరిచాడు. ఆయనే ఆ అపవిత్రత బయటకు తీసుకొచ్చాడన్నమాట. అంతేకాదండి, రోమియోకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు. ఇక్కడ మనం దేవుడు మధ్యలో చదువుతున్నాను. దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త పరిశుద్ధ లేఖనమందు తన ప్రవక్తల ద్వారా ముందుగా చేసిన యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధారుడైనంద పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు
కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునికి విధేయులగునట్లుగా ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. చూసావా, ఎవరైనా గాని ఈ లేఖనం ప్రకారం చూస్తే సమస్త జనులు దైవ కుమారుని విశ్వాసము ద్వారా దేవుని నీతిమంతత్వాన్ని సంపాదించుకోవాలి. ఇంకా ఎవరు వాళ్ళు ఏ రూపేణా లేదు అన్నమాట. ఎగిరిపడిన ప్రయోజనం లేదనమాట. చాలా మంది అనుకుంటారు దేవుని కుమారుడు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆయన దైవ కుమారుడుగా నిరూపించుకున్నాడండి. ప్రూఫ్ ఉంది ఆయనకి. ఈ రోజున చాలా మంది ఎగిరి పడతా ఉన్నారు. ఎగిరి పడితే ఉంది, పొయ్యిలో పడతాం. బాండిలోనే ఉన్నా ఏగనాన్ని ఎగుతాం. ఎగిరి మాత్రం ఖచ్చితంగా పొయ్యిలో పడతాం. అసలు సత్యం ఏందో తెలుసుకో. కాబట్టి మరి ఆయన మృతుల్లో నుంచి పునరుద్ధానుడైందనన్న అందున ఆయన దైవ కుమారుడుగా రూపించబడెను. ఇప్పుడు నేనేం చేయగలం? కాబట్టి ఆయన దైవ కుమారుడు. ఆయన కాబట్టి ఆ కుమారునిలో నువ్వు విశ్వసించితే తప్ప నీకు నీతిమంతత్వం కలగదు. ఆయన నామంలో నీ పాపములు ఒప్పుకుంటే తప్ప ఆయన నీకు ఎలాంటి విధానం కాదు అన్నమాట. కాబట్టి ఇది మృతుల్లో నుంచి పునరుద్ధానుడైన రెండోదిగా నీతిమంతుడిగా నిరూపించబడ్డాడు. నిన్ను నన్ను నీతుడుగా చేసి రూపించబడ్డాడు అన్నమాట. అందుకనే ఈ రోజున అన్ని మతముల వారు కూడా ఏం చేస్తున్నారు? క్రైస్తవ్యాన్ని హింసిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత ద్వేషం అని అంటే అసలు దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన విశిష్టమైన లక్షణాలే బయట మనుషులలో అపవిత్రత ఎక్కువగా పేరుకొని పోయి తోటి సహజమైనటువంటి మానవుడిని కూడా ఉసురు తీయటానికి, ప్రాణం తీయటానికి, రక్తం కార్చటానికి వెనకంజ వేయటం లేదు. తెలుసునా? ఎందుకు అని అంటే అసలు దేవుడు ఇంత ఆగతిని చేసేసాడు. మరి లోకం సైతాన్ని అట్లా ఓర్చుకుంటది. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు కొద్దిగా గొప్ప చిన్నవా? ఎవరికి ఇవ్వలేనటువంటి, ఎవడు పొందలేనటువంటి, ఎవడు అనుభవించలేనటువంటి ఆధిక్యతలు ఇచ్చాం మనకి. కాబట్టి అట్టి ఆధిక్యతలు ఇస్తే లోకం ఎలా చూస్తూ ఊరుకుంటుంది? కాబట్టి రెండవది పునరుద్ధానుడైనందున అంటాడన్నమాట. ఇక మూడవది విషయం చూస్తే ఆయన పునరుద్ధానుడై ఎక్కడున్నాడు అనేది మనం చూస్తే మరి దేవునిలో చూస్తాం. ఆయన పునరుద్ధానుడై ఎక్కడున్నాడు అంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హెబ్రీ 10:12 చూస్తే ఆయన పునరుద్ధానుడై ఎక్కడున్నాడు అనేది మనం చూస్తాం అన్నమాట. చూడు, మూడవదిగా అది చూడాలి. పునరుద్ధానుడైన తర్వాత ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనకు కావాలి. అది కావాలన్నమాట. 10-12 వచనం చదువుతాను అనమాట. మా 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. చూడండి, హెబ్రీ 10:12. ఈయనైతే పాపముల నిమిత్తము అర్పించి అప్పటి నుండి తమ శత్రువులను తన పాదమునకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు దీనుడిగా వచ్చాడు గాని, పశువుల తొట్టులోకి వచ్చాడు గాని, దాసుడుగా వచ్చాడు గాని, ఎవడు ఎన్నిక చేసేటువంటి స్థితిలో లేనటువంటి, గుర్తించే స్థితిలో కూడా లేనటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడు గాని, అయితే పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు తెలుసిన? అందరికంటే హెచ్చించబడి దైవ తండ్రి కుమారుడు తన కుడిపార్శ్వమున ఆసీనుడై సమస్తాన్ని తన పాదముల కింద పెట్టేసేసుకున్నాడు. నేను ఏం చేయగలుగుతాం? అంత గొప్ప ఆధిక్యత పొందాడు ఆయన. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుని కుమారుని పార్శ్వమందు ఆయన హెచ్చించబడెను అని రాయబడింది అన్నమాట. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరిలో కూడా హెచ్చించబడిన వాడు, అత్యధికమైన స్థానంలో ఉన్నవాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడు ఒక్కటే, ఒక్క క్రీస్తు ప్రభువు ఒక్కడే. సింహాసనాసీనుడు,
సమస్తాన్ని తన పాద పీఠములుగా చేసుకున్నాడు. ఆయన అన్ని నామములకు అంటాడు. ఈ ఫిలిప్పి రాసిన పత్రికలు అంటాడు. ఫిలిప్పి రాసినటువంటి పత్రికలో మనం చదివితే ఏముంది? 2వ అధ్యాయం 11వ వచనంలో, ఫిలిప్పి 2:11 ఏముందంటే, 2:11 చదువుతున్నమాట. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామం అనుగ్రహించాను. ప్రతి నామమునకు. ఈ రోజున ఏసునామాన్ని దూషిస్తున్నారు. ఈ రోజున దూషిస్తున్నారు. కానీ ఆయన నామం ప్రతి నామమునకు పరిణామం. దాన్ని నువ్వేం చేయలేవు. కాబట్టి పాపం ఒప్పుకోవటం తప్ప, నీ పాపములను కడిగి వేసుకోవటం తప్ప, నువ్వు దేవుని యొక్క విశ్వాసతను కోరుకోవటానికి తప్ప ఇక నువ్వేం చేయలేవు. ఎందుకంటే ఆయన అన్నిటికంటే పైన హెచ్చించబడి సమస్తాన్ని తన పాదముల కింద పెట్టుకున్నాడు. ఆయన ఇంకో నువ్వు నేనేం చేయలేం. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడైనందున ఇంత గొప్ప ఆధిక్యంలోకి వచ్చేసాడు. చూసావా? కాబట్టి ఎవడైనా రక్షణ పొందాలంటే ఈ నామమే, ఎవడైనా స్వస్థత పొందాలంటే ఈ నామమే, ఎవడైనా పాపం ఒప్పుకోవాలంటే ఈ నామమే. ఏ కార్యం జరగాలన్నా ప్రతిదీ ఆయన నామంలో తప్ప ఏ నామంలో కూడా జరిగినా ప్రయోజనం లేదు. కాబట్టి మూడవదిగా ఆయన హెచ్చించబడింది. పునరుద్ధానము ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళింది. పునరుద్ధానం అన్నమాట. తర్వాత నాలుగవదిగా అక్కడ దేవుని కుడిపార్శ్వం ఉండి ఏం చేస్తున్నాడు అనేది మనం చూద్దాం. ఏం చేస్తున్నాడు అనేది చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన అని అంటే 7:25 అన్నమాట. 7వ అధ్యాయము హెబ్రీ 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరమును జీవించుచూ ఉన్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. నాలుగోదిగా మనం చూస్తే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. నిరంతరము మన యాజకుడు హెబ్రీ 4:10 ప్రకారంగా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడని అన్నాడు. లోకాసువార్త 22:31 ప్రకారంగా నీ నమ్మికను తప్పిపోకున్నట్లుగా నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. హెబ్రీ 7:25 ప్రకారంగా సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఒక్కడు మాత్రమే శక్తిమంతుడు, ఆయన ఒక్కడు మాత్రమే శత్రువుతో. హెబ్రీ 9:28 ఆయన సంపూర్ణ రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఒక్కడికే పర్మిట్ ఉంది, ఇంకెవడికి పర్మిట్ లేదు. అంత ఆధిక్యత సంపాదించాడు. పునరుద్ధానుడైతే అంత ఆధిక్యతలో వెళ్ళిపోయాడు ప్రభు. ఇంకెవరికి ఆధిక్యతలు లేవు. కాబట్టి ఇది నాలుగవదిగా మన నిరంతరంగా ఉన్నాడు పునరుద్ధానుడై. ఇక ఐదవదిగా మనం చూస్తే మొదటి యోహాను పత్రిక యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు కనుక మనం అక్కడ గమనిస్తే చివరిగా ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళిన ఉద్దేశం ఏంది? మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, రైటే. ఆయన వెళ్ళిన ఉద్దేశం గురించి రాయబడుతుంది. ఎందుకు పరలోకానికి వెళ్ళాడు అనేది ఉద్దేశం అన్నమాట. మీ హృదయంలో కలవరపడిన ఇప్పుడు దేవుని విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవలేని ఎడల నేను మీతో చెప్పదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు కూడా ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఐదవదిగా దేవుడు మనల్ని శాశ్వతంగా దైవరాజ్యానికి, పరలోక రాజ్యానికి, దేవుని సముఖంలో ఆయన మనం తీసుకుని వెళ్తున్నాడు. అందుకని ఆయన మన కోసం ముందుగా వెళ్ళాలన్నటువంటి అవసరత వచ్చింది. అందుకనే 9:24 హెబ్రీ 9:24 అందుకోసం మన కోసం ముందుగా వెళ్ళాడు ఆయన. ముందుగా వెళ్ళాలి, ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉంది. 9:24 మనం చూస్తాం ఇక్కడ 9వ అధ్యాయం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకును పరలోకమందే ప్రవేశించాను. పరలోకానికి వెళ్ళిపోయినాడు, వెళ్ళాల. ఎందుకంటే మన కోసం ఆయన మనకు ఒక నివాసం ఉందని,
మనం ప్రభుతో కూడా ఉండబోతున్నామని, ప్రభు మన కోసం దిగిరాబోతున్నాడని, ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడని ఈ పునరుద్ధానం జ్ఞాపకం చేస్తూ అన్నమాట. కాబట్టి మరి ఈ ఈ ఈ విధానంలో దేవుడు ఐదవదిగా మనకు ఒక గొప్పదైనటువంటి స్థితిని దేవుడు మనకు దయచేయబోతున్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని యోబు గ్రంథం 14 అన్నాడు యోబు, నా మరి ఇంత స్థితి ఉంది కాబట్టి నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ కూడా నేను కనిపెడతాను అని అంటాడు. నా యుద్ధ దినములన్నీ కూడా నేను కనిపెడతాను అంటాడు యోబు అంటాడు. అంతేకాదు యోబు 19:25 కూడా నా విమోచకుడు సజీవుడనియు ఆయన తర్వాత నిలుచుననియు నేను ఎరుగుదును, నేనే కాదు నేనే కనులార నేను ఆయనను చూసేదని అన్నాడంట. ఇక్కడ 2 విషయాలు మాట్లాడతాడు యోబు భక్తుడు. ఏమంటాడంటే నా విమోచకుడు సజీవుడు, ఆ తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును, ఎలాగున నా చర్మం చీకిపోయిన తర్వాత నేను దేవుని చూసేదను, నా మటుకు నేనే చూసేదను, మరెవరును కాదు, నేనే కన్నులారా ఆయన చూ. క్రీస్తు పునరుద్ధానం గురించే కాదు ఇక్కడ యోబు మాట్లాడుతుంది, తన పునరుద్ధానం గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూసావా, ఈరోజు నా నిరీక్షణ నీకు నాకు ఇచ్చాడు. ఆయన పునరుద్ధానం ఉట్టిది కాదు. కాబట్టి యోబు క్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడుతూ తన పునరుద్ధానం గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. ఎంత శుభ నిరీక్షణ ఇచ్చాడు దేవుడు ఈ పునరుద్ధానం ద్వారా. దేవుడు మనలను లేపుతాడు, ఆయన రాజ్యమందు కూర్చోబెట్టుకుంటాడు. సదాకాలం ప్రభుతో మనం ఏలుబడి చేయబోతున్నాం. సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ప్రభు మన కోసం త్వరగా తిరిగి రాబోతున్న గడియల్లో మనం జీవిస్తున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నావు జ్ఞాపకం చేసుకో. ఇంకా మృతుల్లో ఉన్నావా? మృతుల లోకంలో ఎదుగుతున్నావా? పాపములో తిరుగులాడుతున్నావా? అపవిత్రమైనటువంటి హేమైనటువంటి వాటిలో, మరి దేవుని నీతి లేనటువంటి వాటిలో, దేవుని పరిశుద్ధత లేనటువంటి వాటిలో ఇంకా కాలం గడుపుతూ ఉన్నావా? ఎలా ఉన్నావు నీ జీవితం ఒకసారి ఆలోచన చేసుకొని దేవుడు ఇటు గొప్ప ఆధిక్యతను ఈ పునరుద్ధాన శక్తిలో ఉన్నటువంటి దివ్యమైన ఆశీర్వాదాలు నీవు నేను మనమందరం కూడా అనుభవించదును గాక. దేవుడి చిన్న భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.